హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపాదికన ఉద్యోగాలకు గాను ఆంధ్రప్రదేశ్ ఆల్కహాల్ మరియు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. సో ఒప్పంద ప్రాతిపాదికన అంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా 1 సంవత్సర కాలానికి నియామకం చేయడం జరుగుతుందండి. సో 1 సంవత్సరం తర్వాత సో వీటిని మీ యొక్క వర్క్ బేస్డ్ ఆన్ వర్క్ పైన సో వాటిని రెగ్యులర్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో దీనికి ఎలాంటి పరీక్ష అయితే లేదు. 8వ తరగతి చదివిన వారికి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. డిగ్రీ, పీజీ అందరికీ అయితే అర్హత ఉంది ఫ్రెండ్స్. సో ఇది చిత్తూరు జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అనేది చిత్తూరు జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. బట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి పరీక్ష లేదు, జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, అంతకంటే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం కావచ్చు, అంతేకాకుండా వివిధ పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసెస్ కోసమే కావచ్చు. ఓకేనా, సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకైతే నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది చిత్తూరు జిల్లా నుంచి ఫ్రెండ్స్. ఓకేనా, సో మదనపల్లె ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్. ఓకే, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ సర్టన్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఇన్ టెంపరరీ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. ఓకేనా, 1 సంవత్సర కాలానికి తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 1 సంవత్సరం తర్వాత డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్, లేదా దాన్ని పొడిగించడం అయితే కన్ఫామ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బట్ ఏ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయినా కూడా 1 సంవత్సర కాలానికే తీసుకుంటారు ఫ్రెండ్స్, గమనించాలి. సో తర్వాత వాటిని పొడిగించడం కానీ, సో ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసి సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవడమైనా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి అప్లై చేయడానికి మాత్రము 300 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని వివరాలు సో లాస్ట్కి చూద్దాం. మనము ముందుగా ఎందులో మనకు ఉద్యోగాలు ఉన్నాయో చూద్దాం. సో మెడికల్ ఆఫీసర్, ఓకే, సైకియాట్రిస్ట్ లేదా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలండి. దీనికి పీజీ డిగ్రీ అయితే అవసరము. డిప్లొమా ఇన్ సైకియాట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎంసీఐ లేదా ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే సరిపోతుందండి. సో మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ మెడికల్ కౌన్సిల్ విత్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ. సో రోస్టర్ పాయింట్స్ అంటూ వీరికి ఏం లేవండి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో వీరికి 60,000 జీతం అయితే ఉంటుంది. ఒక పోస్ట్ అయితే వీరికి అలా చేయడం అయితే జరిగింది. అండ్ నర్స్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి ఇందులో. క్వాలిఫైడ్ ఆఫ్ ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ అంటే ఏఎన్ఎం కంప్లీట్ అయి ఉండాలండి కంపల్సరిగా. సో దీనికి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓసీ వాళ్ళకి ఒకటి ఉంది, ఉమెన్కి. ఎస్సీ వాళ్ళకి 2 ఉద్యోగాలు ఉన్నాయి. 11,000 జీతం అండి. 2 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ కౌన్సిలర్ ఉద్యోగాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏ డిగ్రీ చేసిన వారైనా అర్హులే దీనికి. అండ్ ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్. ఓకేనా, అంటే కౌన్సిలింగ్ చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓసీ వారికి ఒకటి ఉంది ఉమెన్స్, ఎస్సీ వారికి 2 ఉన్నాయి, ఓసీ వారికి 3 ఉద్యోగాలు ఉన్నాయి. 12,000 జీతం పర్ మంత్, 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఓకేనా, గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అంటే అకౌంట్స్ పైన కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉండాలి. డీసీఏ లేదా పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. సో 10,000 రూపాయల జీతం ఒక పోస్ట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వార్డు బాయ్స్ 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఓకేనా, సో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారంటే ఎక్కడైనా మనం వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడం అయితే జరుగుతుందండి. సో ఎన్ఐఎస్డి అనేటువంటి ఇన్స్టిట్యూట్లో మనము ట్రైనింగ్ చేసి అయితే ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఓసీ వారికి ఉమెన్స్కి ఒకటి ఉంది, ఎస్సీ ఉమెన్స్కి 2 ఉన్నాయి ఉద్యోగాలు. 11,000 జీతం అండి. 2 పోస్టులు అయితే వీరికి అలకాట్ చేయడం అయితే జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ అంటే సో అప్ టు 42 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాలు వయో పరిమితి, సడలింపు అనేది ఉంటుంది. ఓసీ వారికి సో 42 years వరకే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందండి. అయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 22 July. ఓకేనా, ఐదర్ ద పోస్ట్ ఆర్ బై ద పర్సన్ డైరెక్ట్లీ. అంటే మీరు చిత్తూరు జిల్లాలోనే ఉన్నట్లయితే డైరెక్ట్ వెళ్ళి ఇవ్వచ్చు. సో ఎక్కడ ఇవ్వాలి మరి? అది మెడికల్ సూపరింటెండెంట్,
డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లె అలాంగ్ విత్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫేవర్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లె అనేటువంటి పేరు మీద మనం 300 రూపాయల డిగ్రీ తీసి సో దీనికి సంబంధించినటువంటి ఏంటది అంటే అప్లికేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో 300 రూపాయలు అయితే డీడీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో 1 ఇయర్కి అయితే 1 ఇయర్ బేసిస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ చూద్దాము. సేమ్ ఫ్రెండ్స్, సో మామూలుగానే ఉంటుంది, బయోడేటా ఫామ్ లాగా ఉంటుంది. సో 4th to 10th ఏంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఓకే, కండక్ట్ సర్టిఫికేట్ టీసీ అంటాం కదా, సో అదైతే కంపల్సరీగా ఉండాలి కండక్ట్ సర్టిఫికేట్. సో సేమ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మామూలుగా మనము బయోడేటాలో ఫిల్ చేసినట్టే అన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో దానికి అటాచ్ చేయాలి కంపల్సరీగా మనము. సో దీన్ని అంతా ఫిల్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మన సిగ్నేచర్ ఇక్కడ పెట్టేసి సో వీటిని యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫామ్కి ఏ డాక్యుమెంట్స్ అయితే మనము వార్డు బాయ్స్కి అయితే సో ఇక్కడ ఉన్నాయి కదండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ. నెక్స్ట్ కౌన్సిలర్కి అయితే సో ఇక్కడ ఇచ్చినవన్నీ. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే సో ఇక్కడ డిగ్రీ పాస్, పీజీడీసీఏ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మన అప్లికేషన్ ఫామ్తో ఖచ్చితంగా జత చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ మంచి అవకాశము ఫ్రెండ్స్. సో మీరు చిత్తూరు జిల్లాలో ఉన్నట్లయితే కంపల్సరీగా అప్లై చేయండి. వేరే జిల్లాల అభ్యర్థులు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో కొన్ని జాబ్స్ ఉన్నాయనే ఆలోచన వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి ఉద్యోగం చెప్పుకోవచ్చు ఇది. ఏపీ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్షన్ అడిక్షన్ సెంటర్లో ఉద్యోగాలు కాబట్టి మంచి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నప్పటికి కూడా సో వాటిని అంటే లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది నోటిఫికేషన్. సో వాళ్ళు ఇంకా చేస్తున్నారు ఫ్రెండ్స్, 1 ఇయర్ దాటినా కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు. అంటే ఎవ్రీ 1 ఇయర్ ఈ యొక్క డ్యూరేషన్ని పెంచుతూ ఉంటారు. ఓకేనా, సింపుల్గా గుర్తుంచుకోండి. ఓకే, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా అప్లై చేయండి. ఓకే, చెప్పాను కదా ఇక్కడ ఏ అడ్రస్కి పంపాలి అని. సో ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు సెండ్ దేర్ అప్లికేషన్ సో డ్యూలీ ఫిల్డ్ అండ్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా విత్ కాపీస్ ఆఫ్ రిక్వెస్టెడ్ సర్టిఫికేట్స్ ఇన్ పర్సన్ బై పోస్ట్. పర్సనల్గా లేదా పోస్ట్లో కూడా పంపించవచ్చు మనము. మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లె ఆన్ అండ్ బిఫోర్ 22 జూలై 2020 డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్లో మాత్రమే కంపల్సరీగా డీడీ అయితే తీపించాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరి పేరు మీద తీపించాలి మరి? సో డైరెక్ట్ మనం బ్యాంక్ వెళ్ళి మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేటువంటి పేరు మీద 300 రూపీస్తో డీడీ తీపించి డీడీని కూడా ఈ అప్లికేషన్ ఫామ్తో జత చేసి మనము రిజిస్టర్డ్ పోస్ట్లో పంపాలి, దూరం ఉన్న వాళ్ళైతే. లేదా చిత్తూరులోనే ఉన్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి ఇవ్వవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా అప్లై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.